వెల్కమ్ టు పూరా లోకల్. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రావణ్ కు పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రావణ్ సన్నిహితురాలు గుడిపూడి గమనను గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు సుదీర్ఘంగా విచారించగా ఈ కీలక విషయాలను ఆమె వెల్లడించినట్టు సమాచారం. ఉపా చట్టం కింద అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న యూట్యూబర్ రావణ్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రావణ్ సన్నిహితురాలు బెంగళూరులో బొటిక్ నడిపే గమనతో పాటు హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంద్రసేన చౌదరిని గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో సుమారు 7:30 గంటల పాటు విచారించారు. గమన, ఇంద్రసేన చౌదరులను వేరువేరుగా ప్రశ్నించగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రావణ్ తో తమకు 2 ఏళ్లుగా పరిచయం ఉందని వారు ఒప్పుకున్నారు. యూట్యూబ్ లో రావణ్ వీడియోలకు ఆకర్షితురాలనై తన ఆలోచనలు అతనికి కనెక్ట్ అవ్వడం వల్లే పరిచయం పెంచుకుంటున్నట్లు గమన తెలిపింది. రావణ్ కోసం తన ఇంట్లోనే వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడానికి, రీల్స్ చేయడానికి తాము సాయం చేశామని విచారణలో వారు అంగీకరించారు. అయితే రావణ్ తరచూ కొంతమంది రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో వాట్సాప్ కాల్లో మాట్లాడేవాడని గమన పోలీసులకు తెలిపింది. ఆ సమయంలో రావణ్ ఒక గదిలో ఒంటరిగా ఉండి రహస్యంగా మాట్లాడేవాడని కూడా పేర్కొంది. అయితే ఆ అధికారుల పేర్లేంటని పోలీసులు ప్రశ్నించగా గమన మౌనం వహించినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇంద్రసేన చౌదరి అపార్ట్మెంట్ లో స్టూడియో నడపడంపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు వీరిద్దరూ పొందనలేని సమాధానాలే చెప్పినట్టు సమాచారం. ఈ సుదీర్ఘ విచారణలో పలు ప్రశ్నలకు వీరిద్దరూ డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడంతో పోలీసులు వీరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన విచారణకు మరోసారి హాజరు కావాలని ఆదేశించారు. రావణ్ తో సంబంధాలు ఉన్న రిటైర్డ్ అధికారుల ముసుగును తొలగించేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.